అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హ్యాష్ మనీ కేసులో ఈ నెల 10వ తేదీన న్యూయార్క్ కోర్టు జడ్జి తీర్పు ఇవ్వనున్నారు. అమెరికా ప్రెసిడెంట్గా ఈ నెల 20వ తేదీన ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికంటే ముందే న్యూయార్క్ కోర్టు హ్యాష్ మనీకి సంబంధించి శిక్ష ఖరారు చేయబోతోంది. అయితే ట్రంప్కు జైలు శిక్ష కానీ జరిమానా కానీ విధించబోనని న్యూయార్క్ జస్టిస్ జువాన్ మర్చెంట్ స్పష్టం చేశారు. ఆయనని బేషరతుగా డిశ్చార్జ్ చేస్తానని తన ఆర్డర్లో రాశారు. అయితే ట్రంప్ కోర్టుకు హాజరు కాకుండా వర్చువల్గా కేసుకు విచారణ కావాల్సి ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ట్రంప్ ఈ కేసును రద్దు చేయించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన సోషల్ మీడియా ట్రూత్ వేదికలో జడ్జి ఆర్డర్ను ట్రంప్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇది చట్ట వ్యతిరేకంగా తనపై జరుగుతున్న రాజకీయ దాడి అని అభివర్ణించారు. ఈ కేసులో తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. అడల్ట్ ఫిల్మ్ స్టార్ స్టార్నీ డేనియల్స్తో గడిపిన విషయాన్ని రహస్యంగా ఉంచాలని కోరుతూ 2016 ఎన్నికల ప్రచార సమయంలో ఆమెకి $130,000 ఇచ్చారన్న అభియోగాల్ని ట్రంప్ ఎదుర్కొంటున్నారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు. మొత్తానికి చూస్తే 2029 వరకు ట్రంప్కు జైలు శిక్ష పడే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు.